సో, హలో గైస్! సాటర్‌డే నుంచి టీసీఎస్ ఎన్‌క్యూటీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందిగా. సో, ఈరోజు వీడియోలో ఆ ఎగ్జామ్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టిప్స్ అయితే చెప్తా. అండ్ ఆల్సో చాలామంది చేసే మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై అయితే చేశాను. సో, ఈ మిస్టేక్స్ గురించి కూడా బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తా గైస్. సో దట్ మీరు కూడా ఆ మిస్టేక్ అయితే చేయకుండా అయితే ఉంటారు ఫ్యూచర్‌లో. సో, ఇంక లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్ ప్రిపేర్ అయ్యేటోడు ఉంటాడు కదా టీసీఎస్ ఎన్‌క్యూటీకి, వాడికి కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి గైస్. సో, ఇంకా మిస్టేక్స్ గురించి చూసుకుంటే మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి ఇగ్నోరింగ్ యాప్టిట్యూడ్ బేసిక్స్ గైస్. సో, ఇక్కడ యాప్టిట్యూడ్ బేసిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ గానీ లేదా ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములాస్‌లో చిన్న మిస్టేక్ చేసినా మనకి ప్రాబ్లమ్ మొత్తం తప్పైతది. సో, ఇక్కడ మీరు ఇగ్నోర్ చేయడం అంటే ఏం చేస్తారంటే ఎగ్జామ్‌కెళ్ళే ఒక 2 అవర్స్ ముందు ఫార్ములాస్ అయితే రివైజ్ అయితే చేయరు. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి యాప్టిట్యూడ్ చాప్టర్ వైస్ ఫార్ములాస్ అయితే రాసుకొని పెట్టుకోవాలి ఒక పేపర్‌లో. సో దట్ మీరు లాస్ట్ మినిట్‌లో ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివైజ్ అయితే చేయాలి గైస్. సో, అది రివైజ్ చేయకుండా ఉంటే దాన్నైతే యాప్టిట్యూడ్ బేసిక్స్ అనేది ఇగ్నోర్ చేయడం కిందనే వస్తది. సో, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, ఫార్ములాస్ అయితే మిస్టేక్ అయితే చేయకూడదు. ఇంకా నెక్స్ట్ మిస్టేక్ చూసుకుంటే టీసీఎస్ కోడింగ్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ అయితే చేయరు. లైక్ ఎలాగంటే చాలా కోడింగ్ క్వెషన్స్ అయితే చేస్తారు. కానీ చాలామంది ప్రీవియస్ టీసీఎస్ కోడింగ్ క్వెషన్స్ ఉంటాయి కదా, వాటిల్నైతే ప్రాక్టీస్ అయితే చేయరు. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేయకుండా ఉండడం వల్ల ఏమైతదంటే మనము ఒకేసారి టీసీఎస్ క్వెషన్ చూసేసరికి చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. లైక్ మనకి ఆ క్వెషన్ అయితే అలవాటైతే ఉండదుగా. అందువల్ల కన్‌ఫ్యూజ్ అయితే అయితారు. సో, మీరు టీసీఎస్ కోడింగ్ క్వెషన్స్ లైక్ టెస్ట్ సీరీస్ గాని ఏమన్నా ఇస్తారు గదా, లేదా టీసీఎస్ వాళ్ళే శాంపుల్ క్వెషన్స్ అయితే ఇస్తారు కొంచెం ప్రాక్టీస్ కోసం. ఒకవేళ మీకయి కావాలంటే జస్ట్ కామెంట్ అయితే చేయండి గైస్. నేనైతే లింక్ అయితే పెడతాను యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో. సో, ఇంకా నెక్స్ట్ మిస్టేక్ చూసుకుంటే స్కిప్పింగ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ అంటే చాలామంది ఏం చేస్తారు, సింపుల్‌గా ఒక క్వెషన్ చూస్తారు, కోడ్ ఆన్సర్ చూస్తారు. ఓకే, ఈ కోడ్ ఇదా అని అనుకుని నెక్స్ట్ కోడ్‌కెళ్ళిపోతారు. ఆ కోడ్‌ని ప్రాక్టికల్‌గా టైప్ అయితే చేయరు కోడింగ్‌లో. లీడ్ కోడ్‌లో గానీ, కోడ్ చెఫ్‌లో గానీ, ఈ టీసీఎస్ కోడింగ్ ఐడీ గానీ, ఇక్కడెక్కడ ప్రాక్టీస్ అయితే చేయరు. జస్ట్ క్వెషన్ చూస్తారు, ఆన్సర్ చూస్తారు అంతే, కోడ్ చూస్తారు అంతే. ఇంకా దాన్ని ప్రాక్టికల్‌గా కొట్టడం అయితే చేయరు. సో, అది కూడా ఒక మిస్టేక్ గైస్. సో, మీరు గనక ఆ కేటగిరీలో ఉంటే దాని నుంచైతే బయటకి రండి. మీరైతే కోడ్ అయితే కొడితేనే మీకు ఆన్సర్ అయితే తెలుస్తది. సో, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పూర్ టైమ్ మేనేజ్‌మెంట్ అన్నమాట. ఎలాగంటే కొంతమంది ఉంటారు, క్వెషన్ వచ్చినప్పుడు పెద్ద క్వెషన్ అనుకోండి, వాళ్ళకి తెలుసు ఈ క్వెషన్ చేయడానికి లేట్ అయితది, ఇది కొంచెం టఫ్ క్వెషన్ అని తెలుసు. అయినా కూడా దాన్నే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అలా మాత్రం అస్సలు చేయకూడదు గైస్. ఫస్ట్ ఈజీ క్వెషన్స్ అయితే చేయాలి. అండ్ టీసీఎస్ ఎన్‌క్యూటీ క్వెషన్స్ ఎట్లుంటాయంటే ఒక సెక్షన్ వైస్ ఉంటాయి. మీరు ఈ సెక్షన్‌లో ఉన్నప్పుడు ఈ సెక్షన్‌లో ఒక క్వెషన్‌కి ఇంకొక క్వెషన్‌కి షఫుల్ అయితే అవ్వచ్చు. కానీ నెక్స్ట్ సెక్షన్‌కి మాత్రం వెళ్ళలేరు. ఒకసారి సెకండ్ సెక్షన్‌కెళ్తే ప్రీవియస్ సెక్షన్‌కైతే రాలేరు. సో, అదైతే చూసుకోండి. మీరు ఒక సెక్షన్‌లో ఉన్నప్పుడు ఒక 5 క్వెషన్స్ అయితే ఉన్నాయనుకోండి, ఆ 5లో ఏ క్వెషన్స్ ఈజీగుంటాయనైతే చూసుకోండి గైస్. సో దట్ ఆ ఈజీ క్వెషన్స్‌ని ఫస్ట్ అయితే సాల్వ్ చేయండి. ఆ తర్వాత హార్డ్ క్వెషన్స్‌ని అయితే సాల్వ్ చేయండి. ఇలా టైం అయితే మనం మేనేజ్ అయితే చేయాలి. సో, చాలామంది ఈ టైం గూడా ఇగ్నోర్ అయితే చేస్తారు. దానివల్ల లాస్ట్ మినిట్‌లో ఈజీ క్వెషన్స్ కూడా సాల్వ్ అయితే చేయరు. సో, ఈ షార్ట్ కట్స్ ఉంటాయి గదా, షార్ట్ కట్ క్వెషన్స్‌తో ఏమైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ అయితే సాల్వ్ చేసుకోండి. మీరు ఎలా కనిపెట్టాలి, ఏది ఫస్ట్ చేయాలో బాగా అర్థం కావాలంటే మాక్ టెస్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో, మీరు ఒక 5, 6 మాక్ టెస్ట్‌లు తీసుకుంటే మీకే అర్థమైతది ఎలాంటి క్వెషన్‌ని ఫస్ట్ సాల్వ్ చేయాలని. సో, ఇంకా నెక్స్ట్ మిస్టేక్ చూసుకుంటే ఇగ్నోరింగ్ వర్బల్ ఎబిలిటీ. చాలామంది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదివే ఉండంగా ఇదేం చదువుతాంలే, టైం వేస్ట్ అనుకుంటారు. సో, మీరు దీనికి ఎక్కువ టైం ఇయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి అయితే చూసుకోండి గైస్. ఒకసారి ఈ వర్బల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే ఉంటాయిగా, వాటిల్నైతే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే యాన్, ద ఇలాంటి చిన్నవి మిస్టేక్ అయితే చేస్తాం మనం. సో, అలాంటి మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఒకసారి ఇదైతే చూసుకోవాలి. దీన్ని కూడా ఇగ్నోర్ అయితే చేయొద్దు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నాట్ ప్రాక్టీసింగ్ ఇన్ ఎగ్జామ్ కండిషన్స్. ఎట్లా అంటే ఫస్ట్ ముందు నుంచే ఎగ్జామ్‌కి ప్రిపేర్డ్‌గా అయితే ఉండరు. ఎగ్జామ్ ఇలా ఉంటది, ఎళ్ళినెమ్మటే కూల్‌గా రాయాలి అని ఇట్లా ఏమనుకోరు గైస్. డైరెక్ట్ ఎగ్జామ్‌కెళ్ళిపోతారు ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి. అప్పుడు ఏమైతదంటే ఈ ఈ ఎగ్జామ్ సరౌండింగ్స్ అందరిని చూసేసరికి కొంచెం నర్వస్‌నెస్ అయితే ఫీల్ అయితాం. సో, ఇది మాత్రం చాలా మందికైతది. చాలా అంటే మోస్ట్ కేసెస్‌లో అయితది. కొంచెం ఫియర్ అయితే స్టార్ట్ అయితది. దానివల్ల మనము కంగారు పడడం గానీ, తొందరగా క్వెషన్ సాల్వ్ చేయడం గానీ,
హార్డ్ క్వెషన్‌ని ఫస్ట్ సాల్వ్ చేయడం గాని, ఇలాగైతే చేస్తాం. పూర్ టైమ్ మేనేజ్‌మెంట్‌లోకైతే ఈ ట్రాప్‌లో అయితే పడిపోతాం గైస్. సో, ఇదైతే దీనికోసం దీన్ని అవాయిడ్ చేయడానికి మీరైతే ఫస్ట్ నుంచే ప్రిపేర్డ్‌గా అయితే ఉండాలి. ఓకే. రేపు ఈ టైంకి ఎగ్జామ్ రాయబోతున్నా. ఇంత టైంకి ఇన్ని క్వెషన్స్ అయితే సాల్వ్ అయితే చేసేయాలి అని ఇట్లా మొత్తం ముందే ప్రిపేర్డ్‌గా ఉంటే మనమైతే ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ట్రాప్‌లో అయితే పడకుండా ఉంటాం గైస్. సో, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోరింగ్ సైక్రోమెట్రిక్ సెక్షన్. సైక్రోమెట్రిక్ సెక్షన్ అంటే లాస్ట్‌లో బిహేవియరల్ టెస్ట్ అయితే ఉంటది. బిహేవియరల్ టెస్ట్ లైక్ అడుగుతారు కదా! మీకు ఏదంటే ఇష్టం. ఒకవేళ మీకు ఆహ్, లైకు ఈ టైంకి ఇది ఇచ్చామనుకోండి. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? లేదా మీకు ఇష్టమైన ఏదో ఒకటి అడుగుతారుగా. బిహేవియరల్ టెస్ట్ గురించి మీకు తెలిసి ఆల్రెడీ చేసే ఉంటారుగా. సో, దాన్ని చాలామంది ఇది లైట్‌లే బొక్కలే అని అనుకుంటారు. ఏదో ఒకటి పెట్టేస్తారు. ఎందుకంటే అది కొంచెం టైం అయితే తీసుకుంటది. మినిమమ్ ఒక 20 మినిట్స్ అన్నా తీసుకుంటది. సో, అదంతా ఎవరు చేస్తారులే అని కొంచెం ఇగ్నోర్ అయితే చేస్తారు. కానీ దానివల్ల ఏంటంటే దానివల్ల గూడా మీకు కొంచెం నెగెటివ్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంటది. సో, మీరు హానెస్ట్‌గా అయితే క్వెషన్స్ అన్నీ ఆన్సర్ అయితే చేయండి బిహేవియరల్ టెస్ట్‌లో. దాన్ని గూడా ఇగ్నోర్ చేయడానికైతే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నాట్ రివైజింగ్ ప్రీవియస్ పేపర్స్. ఇందాక చెప్పాను కదా! కోడింగ్ క్వెషన్స్‌లో. కోడింగ్ అనే గాదు అన్ని సెక్షన్స్ ప్రీవియస్ పేపర్స్ అయితే ఒకసారైతే పక్కా రివిజన్ అయితే చేయండి గైస్. ప్రీవియస్ పేపర్స్ మనకి ఈజీగా దొరుకుతాయిగా. లైక్ ప్రెప్ ఇన్‌స్టాలో గూడా ఉంటాయి. ప్రెప్ ఇన్‌స్టాలో ఒకసారి కొడితే టీసీఎస్ ఎన్‌క్యూటీ ప్రీవియస్ క్వెషన్స్ అని లేదా గూగుల్‌లో కొట్టినా వచ్చేస్తాయి మీకు. ప్రెప్ ఇన్‌స్టాది వస్తది మెయిన్‌గా. సో, ఆహ్, టీసీ రి రిపీట్స్ క్వెషన్ ప్యాటర్న్స్ అంటే క్వెషన్స్‌ని రిపీట్ చేయదు. కానీ క్వెషన్ ప్యాటర్న్స్‌ని అయితే రిపీట్ అయితే చేస్తది గైస్. సో, ప్రీవియస్ క్వెషన్స్ అయితే మీరు పక్కా చూసుకోండి. ప్రీవియస్ క్వెషన్స్ చూసుకోకుండా అస్సలెళ్ళకండి. ఫస్ట్ మీరేం చేస్తున్నా ఇప్పుడైతే ఈ వీడియో చూసినామంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయండి. ఒక్క కోడింగే కాదు వెర్బల్ గాని, యాప్టిట్యూడ్ గాని అన్ని ప్రీవియస్ క్వెషన్స్ అయితే సాల్వ్ అయితే చేయండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలామంది మిస్టేక్ అయితే చేస్తారు. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్వ్యూకి గూడా చాలామంది అంతగా ఆహ్, లైక్ అంత ప్రిపేర్ అయితే అవ్వరు. ప్రిపరేషన్ మీన్స్ ఎలాగో ఇంత పెద్ద ఎగ్జామ్ క్రాక్ చేసాం గదా! ఇంటర్వ్యూ ఏముందిలే వాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారు. మనం ఎలా పెర్ఫార్మ్ చేసినా ఇంటర్వ్యూని వాళ్ళు అంతగా పట్టించుకోరని అనుకుంటారు చాలామంది. కానీ ఇంటర్వ్యూనే ఫస్ట్ స్టెప్ గైస్ మీకు. ఈ ఎగ్జాము ఈ మీరు రాసిన ఎగ్జాము, మీరు తెచ్చుకున్న స్కోర్ ఇదంతా పక్కన ఇదంతా జస్ట్ మీరు ఇంటర్వ్యూ దాకా ఎళ్ళడానికే. ఇంటర్వ్యూ దగ్గర నుంచి అసలైనది ఉంటది. ఇంటర్వ్యూనే ఫస్ట్ స్టెప్పు. అలాగని మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ హెచ్ఆర్ క్వెషన్స్, టెక్నికల్ మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! మీ ప్రాజెక్ట్ మీద ఎలాంటి క్వెషన్స్ అడుగుతారో తెలుసు కదా! లైక్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు టీమ్ లీడర్‌వేనా? నువ్వు మీ టీమ్‌ని ఎలా మేనేజ్ చేసావు? నీ రోల్ ఏంటి? ఇలా చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారుగా. ఈ ప్రాజెక్ట్ మీద క్వెషన్స్ ఎక్కువ చూసుకోండి. ఇంకా టెక్నికల్ పార్ట్ చూసుకుంటే జస్ట్ టెక్నికల్ బేసిక్ క్వెషన్స్ అన్నీ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంటర్వ్యూకెళ్ళే రోజు గూడా ముందు ఒక రోజు మొత్తం టెక్నికల్ పార్ట్ అంతా మీరు ఒకసారి రివిజన్ అయితే చేయాలి. డైరెక్ట్ ఎళ్ళిపోకూడదు. ఎలాగో ఎగ్జామ్‌కి చదివినంగా గుర్తున్నాయిలే అని అనుకోకండి. సో, ఇది గూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్ గైస్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది జస్ట్ నార్మల్‌గా మీకోసం పెట్టానంతే. ఏంటిదంటే ఇప్పుడు ఇది అయిపోయినెమ్మటే మీది అయిపోయినట్టు కాదు గైస్. ఇంకా చాలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బై మిస్టేక్ టీసీఎస్ రాకపోయినా కూడా ఇంకా ఫ్యూచర్‌లో చాలా ఉంటాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఫ్యూచర్‌లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా లింక్ అయితే పంపుతా. లేదా ఇన్‌స్టాలో టచ్‌లో అయితే ఉండండి. ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు మీకు దాన్ని లింక్ అయితే ఫార్వర్డ్ అయితే చేస్తా గైస్. సో, ఈ టీసీఎస్ అనేది లాస్ట్ కాదు. ఆల్ ది బెస్ట్ గైస్. ఇదైతే లాస్ట్ అయితే కాదు. మీరు ఇప్పటిదాకా చదివారుగా ఇంకా లాస్ట్ మీ హార్డ్ మీకు ఎంత వీలైతే అంత మీ బెస్ట్ అయితే ఇయ్యండి అంతే. సో, ఇదైతే లాస్ట్ ఎగ్జామ్ కాదని అయితే గుర్తుపెట్టుకోండి గైస్. సో, ఇంకా నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాం మీకు నోట్ చేసుకోవాల్సినయి ఈ టీసీఎస్ ఎగ్జామ్ గురించి. అందులో ఫస్ట్‌ది వచ్చేసి ఏంటిదంటే టీసీఎస్ ఎగ్జామ్ అనేది నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు గైస్. సో, మీరు ఒకవేళ టైం లాస్ట్‌కి వచ్చేసిందనుకోండి ఇది ఎట్లుంటదంటే సెక్షన్ వైస్ ఉంటది. ఈ సెక్షన్స్ గురించి తర్వాత చెప్తాలేండి. ఇదైతే నెగెటివ్ మార్కింగ్ అయితే కాదు. టైం అయిపోవడానికి వచ్చినప్పుడు మొత్తం అన్నీ గజిబిజిగా పెట్టేయండి గైస్. గజిబిజిగా మీన్స్ లైక్ సాల్వ్ చేయకుండా మీకు ఏది ఆన్సర్ అనిపిస్తదో దాన్నైతే పెట్టేయండి. ఇంకా సాల్వ్ చేయడానికి టైం లేనప్పుడు. కానీ ఆన్సర్స్ మొత్తం అన్నీ అటెంప్ట్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ మీరు గనక ప్రిపేర్ అవ్వలేదనుకోండి లేదా కోడింగ్ ఏం సాల్వ్ చేయకపోయినా, అక్కడికెళ్ళాక కోడింగ్ రాకపోయినా, లేదా మీరు ప్రిపేర్ అవ్వకపోయినా పెద్ద టెన్షన్ అయితే పడకండి. గివ్ అప్ అయితే ఇవ్వకండి. అట్‌లీస్ట్ నింజా రోల్ కన్నా ట్రై చేయండి గైస్. ఈ నింజా రోల్‌కి మీరు జస్ట్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఈ మూడిటిని పర్ఫెక్ట్‌గా చేసినా గూడా నింజా రోల్‌కైతే సెలెక్ట్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి చాలా వరకు. సో,
అర్థమవుతుంది కదా. మీరు మాత్రం అసలు ఎప్పటికీ గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఈ మూడింటినన్నా పర్ఫెక్ట్గా చేయండి గైస్. చాలా మంది కోడింగ్ రాదనుకుంటారు, లేదా చాలా కోడింగ్ నేర్చుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడైతే గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఆ లైట్లో ఇంకేముంది, ఎగ్జామ్ పోయినట్టే అని అయితే అనుకోకండి. ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఫస్ట్ నుంచే మొత్తం అన్ని క్లియర్గా నీట్గా అంతా ఆలోచిస్తూ ఆప్షన్స్ అయితే పెట్టండి. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్షన్, అదే చెప్పానుగా ఈ 1లో చెప్తా అన్నగా, తర్వాత సెక్షన్ వైజ్ గురించి. ఇదేంటంటే సెక్షన్ వైజ్ టైమింగ్ అంటే, ఫర్ సపోజ్ సెక్షన్ 1 అని ఉంది అండ్ సెక్షన్ 2 అని ఉంది. సో ఫస్ట్ మీకు సెక్షన్ 1 స్టార్ట్ అయినప్పుడు పైన అయితే టైం అయితే చూపిస్తుంది గైస్. ఫర్ సపోజ్ 25 మినిట్స్ అని చూపించింది అనుకోండి, జస్ట్ ఇది రఫ్ ఎస్టిమేషన్ అంతే. 25 మినిట్స్ అని చూపిస్తే ఈ 25 మినిట్స్ అనేది సెక్షన్ 1కి గైస్, గుర్తుంచుకోండి, సెక్షన్ 2కి కాదు. ఈ సెక్షన్ 1కి 25 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ సెక్షన్ 1లో మీకు ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సో మీరు ఆ 1 నుంచి 10 క్వశ్చన్స్ మధ్యలో ఎన్నిసార్లు అయినా జంప్ అయితే అవ్వచ్చు. 1 నుంచి 9కి వెళ్ళొచ్చు, 9 నుంచి 5కి రావచ్చు, 5 నుంచి 6కి వెళ్ళొచ్చు, అదే 6 నుంచి 10కి రావచ్చు. ఇట్లా ఎన్నిసార్లు అయినా జంప్ అవ్వచ్చు. సెక్షన్ వైజ్ ఉంటుంది ఇది. ఈ సెక్షన్లో ఇంత టైం అయిపోయేదాకా ఈ సెక్షన్ అయితే ఓపెన్లోనే ఉంటుంది గైస్. ఈ టైం లోపల ఈ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయాలి. ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సెక్షన్ 2కి అయితే వస్తారు. ఈ సెక్షన్ 2లో కొన్ని క్వశ్చన్స్, ఈ సెక్షన్ 2కి మళ్ళీ సపరేట్ టైం అయితే అలొట్ అయితే అవుతుంది. అండ్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. అండ్ మీరు సెక్షన్ 2లోకి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఈ సెక్షన్ 1లోకి అయితే జంప్ అయితే అవ్వలేరు, అది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ సెక్షన్ 2లో ఉన్నప్పుడు సెక్షన్ 3కి కూడా వెళ్ళలేరు. మీరు స్కిప్ నొక్కితే వెళ్ళొచ్చు, కానీ ఎందుకు సెక్షన్ 2లో ఉన్నప్పుడు దాని టైం అంతా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం అయితే చేయాలి మనము. సో అర్థమైందిగా, ఇది సెక్షన్ గురించి. దీన్ని బాగా గుర్తుంచుకోండి గైస్. సెక్షన్ 1, సెక్షన్ 2 ఏ సెక్షన్కి ఆ సెక్షనే, సపరేట్ టైం అయితే ఉండదు. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ టైం అయితే ఉంటుంది. అండ్ మీరు క్వశ్చన్స్ అయితే ఎలా జంప్ అవ్వాలో తెలుసు కదా. ఇంకా సెక్షన్ టు సెక్షన్ జంప్ అయితే అవ్వలేం. అండ్ ఇంకా 4th చూసుకుంటే అడ్వాన్స్డ్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా మీకు ఎగ్జామ్లో. అడ్వాన్స్డ్ యాప్టిట్యూడ్ అన్నదిగా ఇందులో వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఉన్న తర్వాత చిన్న స్పేస్ అయితే ఇస్తారు. ఈ స్పేస్లో మీరు ఆన్సర్ అయితే టైప్ చేయాలి గైస్. కీబోర్డ్లో అయితే ఆన్సర్ అయితే టైప్ చేయాలి. ఈ క్వశ్చన్ కింద ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఫర్ సపోజ్ ఆన్సర్ 20.5 వచ్చింది అనుకోండి. ఈ స్పేస్లో 20.5 అని అయితే టైప్ అయితే చేయాలి. టైప్ చేసి సేవ్ అయితే చేయాలి. ఈ అడ్వాన్స్డ్ యాప్టిట్యూడ్లో మీకు ABCD ఇన్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇవైతే ఉండవు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్కి అయితే ఇట్లా ఆప్షన్స్ అయితే ఉండవు గైస్. జస్ట్ ఇట్లా ఏంటిది, ఇదే న్యూమరిక్ టైప్ అయితే ఉంటాయి. సో ఇది గైస్ మీరు గుర్తుంచుకోవాల్సింది. మీకు మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ గైస్ మీ ప్రిపరేషన్కి. ఏమన్నా దీని గురించి డౌట్ ఉన్నా లేదా ఏమన్నా రిసోర్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. నేనైతే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే చూస్తాను, నా దగ్గర ఉన్నాయన్నీ. అండ్ మీరు వీడియోని లైక్ అయితే చేయండి గైస్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.